వస్తారంటే ఈ CPU అనే పార్ట్ ఎక్సెంట్ కెపాసిటర్ వస్తుంది, ఆ వోల్టేజ్ బయటకు వస్తుంది. అంటే ఈ VPH పవర్ వస్తుంది. అంటే ఈ ఆల్ కెపాసిటర్ వోల్టేజ్ ఎంత? वोल्टेज ఒక బక్ కాయిల్ ద్వారా బయటికి एक बक कॉइल से निकालता दैट इज हाई रेटिंग ఏంటది ఎంత వోల్టేజ్ ఛార్జింగ్ పెట్టి పవర్ ఏసీ దగ్గర ఉన్న కాయిల్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత రావాలి? హై రేటింగ్. ఫస్ట్ పవర్ ఏసీ యొక్క అవుట్పుట్ ఎంత తీసుకొస్తుంది అంటే ఇదిగో పవర్ ఏసీ ఫస్ట్ ఏ వోల్టేజ్ అవుట్పుట్ ఇస్తది? హై रेटिंग కావాలి. सर वोल्टेज कितने है ना? अभी वोल्टेज इधर आए तो पावर एसी के अंदर जा रहा नहीं जा रहा? फाइन వస్తది స్టేబుల్ ఉంటుంది. పవర్ ఏసీ के अंदर ही जा रहा है. मींस ఇది వోల్టేజ్ బయటకు వచ్చి మళ్ళీ ఎవరికి వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్తుంది అంటే లో రేటివ్ అవుతుంది. సెకండ్ ఏం జరిగిందంటే లో రేటివ్ ఇది కూడా వెళ్తుంది. ఇది సెకండరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఇది సెకండ్. మీన్ ఛార్జ్ VIO వోల్టేజ్ ఏ వోల్టేజ్ అది? VIO 1.8 कैमरा, फिंगरप्रिंट, डिस्प्ले, टच स्क्रीन, MEM. दिस इज आल्सो 4. దీన్ని కూడా అంటారంటే 4 వోల్టేజెస్ రన్ చేయాలి అనుకోండి. మీరు కెమెరా ఓపెన్ చేయాలి, వైఫై ఓపెన్ చేయాలి, బ్లూటూత్ ఓపెన్ చేయాలి అంటే పవర్ యూటిలైజేషన్ ఎక్కువ కావాలా తక్కువ? ज़्यादा. అంటే మోడమ్ మీన్స్ నెట్వర్క్. మోడమ్ మీన్స్ వైఫై, బ్లూటూత్, ఇన్ని 3 4. ఫస్ట్ వోల్టేజ్ ఏంటిది? 4. సెకండ్ వోల్టేజ్ ఏది? థర్డ్ వోల్టేజ్ ఏంటి? ఈ మూడు ఏం చేస్తారంటే CPU పని చేసుకోవడానికి పనిచేస్తుంది. CPU పని చేసుకోవడానికి. ఈ థర్డ్ ఉంది గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది నెట్వర్క్ కోసం. దేనికోసం? నెట్వర్క్ సెక్షన్. లోయర్ ఎండ్ ఎంత? VIO ఎంత? ఈ పవర్ ఆన్ చేసే వోల్టేజ్ కూడా ఎంత వస్తుంది? ఫ్లక్చుయేషన్ అయితే ఎవర్ ప్రాబ్లం? నెక్స్ట్ ఎప్పుడు పవర్ CPU పవర్ ఆన్ చేసే సిగ్నల్ తీసుకుందో ఇవన్నీ బాగుంటే లాస్ట్ లో ఏమొస్తుంది? మరి CPU బాగుంటే ఏ సిగ్నల్ వస్తుంది? క్లియర్? ఈ వోల్టేజ్ అంటే ఈ CPU బాగుండాలంటే PS వోల్ట్ సిగ్నల్ రావాలి. ఏ సిగ్నల్ రావాలి? PS వోల్ట్. ఓకే ఓకే గెట్స్ పవర్ ఏసీ ఈ వోల్టేజ్ అన్ని బయటికి తీసుకొచ్చిందండి. ఇప్పుడు ఎవరు ఓకే వరకు క్లాస్ వస్తే నెక్స్ట్ క్లాస్ ఇవన్నీ వోల్టేజ్ తయారవుతాయి. ఎవరు చెప్తానే? CPU को मॉडम जाला, कोर जाला, APC जाला.